శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ గజాననాయ నమః. ఓం శ్రీ గణాధిపాయ నమః. జై గురుదేవదత్త శ్రీపాద గురుభ్యో నమః. జై గురుదేవ. దత్తాత్రేయ స్వామి మనందరి మీద ఉన్న వాత్సల్యంతో శ్రీపాద శ్రీవల్లభుడుగా, శ్రీ నరసింహ సరస్వతి స్వామిగా, శ్రీ మాణిక్య ప్రభువుగా, శ్రీ అక్కల్కోట స్వామిగా, స్వామి సమర్థ, అలాగే మన హైదరాబాద్ లో నాంపల్లిలో ఉన్న దిగంబర దత్తాత్రేయ అవతారం, నాంపల్లి బాబా 6వ అవతారం, 5వ అవతారం శ్రీ షిరిడి సాయినాథుల వారు. తర్వాత ఇలా ఆయన తమ్ముళ్ళుగా అవధూత కనకయ్య స్వామి, చీరాల స్వామి, అనేక మంది అవధూతుల రూపంలో సాయినాథుడు అంటే మన దత్తస్వామి అంటే సాక్షాత్తు శ్రీ గురుమూర్తి, ఆది గురువు, శ్రీ దక్షిణామూర్తి అవతారాలు, మన దత్తాత్రేయుని అవతారాలు అన్నమాట. ఇప్పుడు మనం శ్రీ అక్కలకోట స్వామి యొక్క చరిత్ర తెలుసుకుందాం. ఆయన లీలలో మన దత్తాత్రేయ స్వామి మన మీద ఉన్న వాత్సల్యంతో మనకి తల్లి, తండ్రి, గురువు అయిన మన తండ్రి ఇప్పుడు అక్కలకోట స్వామి రూపంలో మనల్ని ఎలా కాపాడేవారో తెలుసుకుందాం. జై గురుదేవ. ఓం సాయిరాం. శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర 1వ అధ్యాయం. మహారాష్ట్ర దేశంలోని అక్కలకోట గ్రామంలో ఎక్కువ కాలం నివసించి ఆ ఊరిని గొప్ప క్షేత్రంగా రూపొందించిన మహాయోగి శ్రీ అక్కలకోట మహారాజ్. ఆయన కలియుగంలో ఈ దత్తాత్రేయుని 4వ అవతారం. ఆనాటి మహాత్ములందరూ ఆయనను శ్రీ దత్తమూర్తి అవతారంగా గుర్తించారు. ఈనాటికి భక్తులకు ప్రత్యక్ష నిదర్శనం చూపించే శ్రీ దత్తమూర్తి పాదుకలు గాన్గాపూర్ లోనివి. చాలా మంది భక్తులకు శ్రీ అక్కలకోట మహారాజు దత్తమూర్తి అవతారం అని నిదర్శనం ఇచ్చాయి. ఉదాహరణకు బాలోజీ రాజా గాన్గాపూర్ లో నిష్ఠగా గురు చరిత్ర పారాయణ చేస్తుండగా ఒక రాత్రి స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి, నేను మీ సంస్థానంలోనే ఉండగా నీవెక్కడకు రావాల్సిన అవసరమేమి అని అడిగి అంతర్ధానమయ్యారు. అశ్వనీ మాసం 1856 శక సంవత్సరం 1779లో పంచమి బుధవారం నాడు శ్రీ అక్కలకోట స్వామి మొదటిసారిగా అక్కలకోట గ్రామంలో కనిపించారు. అప్పటి నుండి సుమారు 20 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. వీరి అసలు పేరు, వయస్సు, తల్లిదండ్రుల పేర్లు, కులగోత్రాలు మొదలైన వివరాలు ఎవరికీ తెలియవు. ఆయన ఎవరికి ఎప్పుడు ఈ వివరాలు నిశ్చయంగా చెప్పలేదు. అరుదుగా అప్పుడప్పుడు ఆయన చెప్పిన వివరాలు ఉన్నా కూడా అవి అన్నీ ఒక రీతిగా లేవు. ఒకప్పుడు చింతో పంతో ఆయనను ఈ వివరాలు అడిగారు. దానికి స్వామి ఇలా చెప్పారు: నా తల్లిదండ్రులు మాదిగవారు, వృత్తి తోళ్ల పని. మరొకసారి ఒక భక్తునితో, మేము ఒక కదలీవనం నుండి వచ్చాము అన్నారు. కార్వే అనే భక్తునితో, నేను యజుర్వేద బ్రాహ్మణుడను, కాశ్యప గోత్రం, పేరు నరసింహకాన్, మీనరాశి, మళ్ళీ అడిగితే చెప్పు తీసి కొడతా అన్నారు. మరొక భక్తుడు అడిగినప్పుడు పొడి మాటలతో ఇలా అన్నారు: మూల పురుషుడు, వటవృక్షము, మూలము, మూలానికి మూలము, మాది దత్తనగరం. వీరి దేశ పర్యటనలో అనేక చోట్ల వీరు ప్రదర్శించిన అద్భుత లీలలు కొన్ని తెలియవచ్చాయి. ఇవన్నీ మీకు ముందుగా నేను తెలియచేయడంలో నేను తెలియచేస్తున్నాను అనే కంటే మనందరికీ అన్నయ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు ఆయన సేకరించి ఈ గ్రంథంలో అన్ని నిక్షిప్తం చేసి మన మీద ప్రేమతో మనం కూడా గురు కటాక్షం పొందాలనే భావనతో నిరంతర తపస్సు చేసిన మహా తపస్వి మన అన్నయ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. ఆయన సహధర్మచారిణి శ్రీ ఎక్కిరాల అలవేలు మంగ తాయారమ్మ గారు. వీరందరి దయ వల్ల మనం గురుదేవుని యొక్క చరిత్రలు, లీలలు తెలుసుకోగలుగుతున్నాం. ముందుగా వారికి కృతజ్ఞత అభివందనాలు, వందన సహస్రాలు, వారి పాదపద్మాలకి మనస్ఫూర్తిగా నమస్సులు సమర్పించుకోవడం అవుతున్నది. ఇక మనం అక్కలకోట స్వామి జీవిత చరిత్రలో అనేక లీలలని దర్శించడానికి వచ్చేద్దాం. పుణ్యతీర్థాలలో యాత్రికులను పీడించే పూజారులకు తమ శక్తి ప్రదర్శన చేత బుద్ధి చెప్పిన సంఘటనలు కొన్ని. పెద్ద పుల్లి, లేడీ వంటి వన్యమృగాలతో కూడా మాట్లాడి వాటి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి
ఎటువంటి పూర్వపాపాలు ఎటువంటి హీనజన్మను వాటికి కలిగించాయో వాటికి ఎరుకపరిచి వాటికి ముక్తినిచ్చిన సంఘటనలు కొన్ని ముందు ముందు అక్కలకోటలోనే జరిగిన ఇటువంటి సంఘటనలు చెప్పబోతాం. కనుక ఇక్కడ వివరాలు అనవసరం. మచ్చుకి హరిద్వార్లో జరిగిన ఒక సంఘటన వల్ల దుష్టులను సైతం శిష్టులుగా ఎలా మార్చారో తెలుస్తుంది. హరిద్వార్లో 2 పహిల్వాన్లు బలగర్వంతో ఊర్లోని వారిని యాత్రికులను పెడుస్తుండేవారు. కొంతకాలానికి ఘోరమైన వ్యాధులకు గురి అయ్యారు. వారు చేసిన పాపాలకు తగిన శాస్తి జరిగిందని ఊర్లోని వారంతా సంతోషించారే గాని వీరినెవరూ ఆదుకోలేదు. వారు కూడా గతంలో చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెంది జీవితాన్ని భగవన్నామస్మరణతో పునీతం చేసుకోవడానికి ప్రయత్నించారు. కొందరు భక్తులతో భోజనం చేస్తూ ఉన్న శ్రీ స్వామికి వారి మీద అకస్మాత్తుగా కనికరం కలిగి మనోవేగంతో వారి దగ్గరికి వెళ్లారు. భోజనం మధ్యలో లేచి వచ్చిన స్వామిని చూచి ఆశ్చర్యపడుతూ స్వామిని మీరెవరని పహిల్మాలను అడిగారు. నేను ఎవరినైతే మీకెందుకు, ముందర మీ సంగతి చెబుతాను వినండి అని స్వామి వారి పాపాలన్నింటినీ ఎకరవ పెట్టి చివరికిలా అన్నారు. మూర్ఖులారా, బ్రాహ్మణ జన్మెత్తి కూడా ఇన్ని పాపాలు చేసింది చాలక నిన్న రాత్రి రహస్యంగా ఆవును చంపలేదా అని అడిగారు. ఆయన సర్వజ్ఞత్వానికి నివ్వెరపోయి వారు ఆయన పాదాల మీద పడ్డారు. వెంటనే స్వామి వారితో కూడా ఆ చచ్చిన ఆవు దగ్గరికి వెళ్లి దాని మీద తీర్థం చల్లి తట్టేటప్పటికి ఆవు తిరిగి జీవించింది. అంతటితో జనమంతా ఆయన పాదాల మీద పడి మొక్కారు. కొందరు ఆశ్చర్యంతో తమరెవరు అని ప్రశ్నించారు. నేను యజుర్వేద బ్రాహ్మణుడను. నా పేరు నరసింహబాన్. మూల పురుషుడు, వటవృక్షము, దత్తనగరము అని సమాధానమిచ్చారు. కొందరికి సంశయం తీరక వేదం వల్లించమని అడిగారు. అప్పుడు స్వామి 4 వేదాలలో నుండి వారెక్కడడిగితే అక్కడ అప్పచెప్పి వారి సందేహాన్ని తీర్చారు. స్వామి అనేక మంది యోగులకు కలిగిన చిక్కులను కలల్లోనే తీర్చి యోగ సిద్ధిని ప్రసాదించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక గుహలో ఈ దత్తాత్రేయుని సాక్షాత్కారం కోసం ఒక యోగి 16 సంవత్సరాలు తపస్సు చేశారు. అతని తపస్సుకు మెచ్చి ఈ దత్తమూర్తి ఆయనకు స్వప్నంలో కనిపించి రేపు నేను నీ గుహద్వారంలో దర్శనమిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యారు. మరుసటి ఉదయం ఆ యోగి దర్శనం కోసం వేచి ఉండగా గుహద్వారం దగ్గర ఒక పెద్ద పులి కనిపించింది. దాన్ని చూచి ఆ యోగి భయపడుతుండగా శ్రీ స్వామి అక్కడికి వచ్చి అభయం ఇచ్చి ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. ఒకప్పుడు అలౌని బువా అన్న బ్రహ్మచారి మరో 3 కలిసి పూరి జగన్నాథ యాత్రకి వచ్చాడు. దురదృష్టవశాత్తు 4 తీవ్రమైన జ్వరంతో గదిలో పడున్నారు. సేవ చేసేవారెవరూ లేక బాధపడి భగవంతుని తలుచుకుంటూ ఉండగా ఒక మెరుపు మెరిసి వెంటనే శ్రీ అక్కలకోట స్వామి నడుము మీద చేతులు ఉంచుకొని ఆ గదిలో ప్రవేశించారు. ఆయన కృపా దృష్టి వారిపై ప్రసరించిన తక్షణమే 4 స్వస్థత చేకూరింది. ఆయనకు వారు నమస్కరించి ఆశ్చర్యంతో తమరెవరు అని అడిగారు. ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారు. అఖండ విశ్వమే మేము. నేను సర్వత్రా ఉన్నాను. అయినా సహ్యాద్రి, గిర్నారు, కాశీ, మాతాపూర్, కరవీర్, పాంచాలేశ్వర్, ఔదుంబర్, కరంజ్నగర్, నరసింహవాడి, గాన్గాపూర్ ఇవి నా ముఖ్యమైన స్థలాలు. ఆరోగ్యం చేకూరిన మరుక్షణమే కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడం చేత వారికి తీవ్రమైన ఆకలి కలిగింది. ఒకవైపు ఆయన సమాధానం వింటున్నా మరొక వైపు వారి మనస్సు రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంది. తక్షణమే ఆ పక్క ఇంట్లో నుంచి ఆ 4 భోజనానికి ఆహ్వానం వచ్చింది. స్వామి కూడా వారిని వెళ్లి భోంచేయమన్నారు. కోరిన మరుక్షణమే స్వామి కృప వలన వారి అవ్యాజమైన ప్రేమ వలన వారికి షడ్రసోపేతమైన భోజనం లభించింది. కొద్దిసేపట్లో స్వామి కృపా దృష్టి వలన రోగులు తక్షణమే ఆరోగ్యవంతులయ్యారనే వార్త అందరికీ తెలిసి స్వామి దర్శనార్థం చాలా మంది అక్కడకు చేరారు. వచ్చిన వారిలో ఒక అంధుడు ఉన్నాడు. అతను ఎప్పటి నుంచో కళ్ళు కనబడక బాధపడుతున్నాడు. అతడు స్వామిని స్మరించడంతో తృప్తి చెందక ఆయన దర్శన భాగ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి తన మెడలోని దండను తీసి అతని వైపు విసిరారు. ఒక పండితుడు దానితో ఆ అంధుని కళ్ళు తాకాడు. వెంటనే అతనికి దృష్టి వచ్చింది. అందరూ వెళ్ళిన తర్వాత ఒక వృద్ధుడు స్వామి చెవిలో
తన భార్య కనిపించడం లేదని మొరపెట్టుకున్నాడు. స్వామి తదేకంగా అతని వైపు చూచి, వృద్ధుడా, మృత్యుముఖంలో కూడా నీకు ఆశ, మమకారాలు వదలడం లేదా? ఎప్పుడు వాటి నుండి విముక్తి పొందేది? గత జన్మలో నీవు ఒక నూనె వ్యాపారస్తుడివి, నా భక్తుడివి. నీ విషయవాసన వలన నీకు ఈ జన్మ కలిగింది అన్నారు. ఆ వృద్ధుడు స్వామి మాటలను పూర్తిగా నమ్మలేకపోయాడు. అప్పుడు స్వామి అతని నొసట విభూతి పెట్టి, గత జన్మలో నీవెవరో చెప్పు అన్నారు. వెంటనే అతనికి పూర్వజన్మ స్మృతి కలిగి, నేను అప్పా తేలి. తేలి అంటే నూనె వ్యాపారి. మీరు శ్రీ నరసింహ సరస్వతి, నన్ను మీకు దూరం చేయవద్దు అని ప్రార్థిస్తూ స్వామి పాదాల మీద పడ్డాడు. స్వామి అతని నొసలు తాకినంతనే తిరిగి బాహ్య స్మృతి కలిగింది. ఇంతలో అతని భార్య పిల్లలు అక్కడికి రావడంతో తన గత వృత్తాంతమంతా మరచి సంతోషంతో స్వామి ఆశీర్వచనం తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఈ వృత్తాంతమంతా తర్వాత అలౌని బొవ్వ, వామన్ బొవ్వ అన్న సాధువుతో చెప్పారు. తర్వాత స్వామి దేవల్ గ్రామం వెళ్లి అక్కడ తమ పాదుకులను వదిలారు. నైజాం నవాబు ఆ పీఠ నిర్వహణకై 8 పల్లెల జాగీర్ను సమర్పించుకున్నారు. ఆ రోజుల్లో శ్రీ స్వామిని అందరూ చెంచల భారతి అనేవారు. క్రీస్తు శకం 1838లో స్వామి మంగళవేడ వచ్చారు. ప్రఖ్యాత మహాత్ముడైన దామాది సమాధి అక్కడే ఉంది. అక్కడ స్వామి 12 సంవత్సరాలు ఉన్నారు. బాలకృష్ణ బువ్వ అన్న యోగి తప్ప ఆ ఊర్లో మరెవరూ స్వామి గొప్పతనాన్ని గుర్తించలేదు. పిచ్చివాడు అనుకునేవారు. దిగంబరుడుగా తిరుగుతూ ఉండడం వలన ఆయనను దిగంబర బువ్వ అనేవారు. బాలోన్మత్త పిశాచవత్ అన్నట్లు శ్రీ స్వామి పిచ్చివాడిలాగా, పసిపిల్లాడిలాగా, దెయ్యం పట్టిన వాడిలాగా ఉండేవారు. మట్టిలోనే కూర్చునేవారు. బాలకృష్ణ బువ్వ ఆయన దర్శనానికి వచ్చినప్పుడు స్వామి పాండురంగనిలాగా నడుముపై చేతులుంచుకొని దర్శనమిచ్చేవారు. ఆయనను దర్శించిన వెంటనే బాలకృష్ణ బువ్వకు కన్నీరు, రోమాంచితము మొదలైన రకరకాలైన భక్తి భావాలు అనుభవం అయ్యేవి. బాలకృష్ణ బువ్వ అంటే సామాన్యుడు కాదు. ఆయన అద్భుత శక్తులు కలిగిన మహాత్ముడు. ఒకరోజు భట్టు అను పేద బ్రాహ్మణుడు స్వామిని దర్శించి తమ ఇంట భిక్ష చేయవలసిందని ప్రార్థించాడు. స్వామి వెంటనే అంగీకరించారు. ఆ రోజు సాయంత్రం స్వామి వారింటికి వెళ్లారు. పేదవాడైనందువలన స్వామికి తగిన సత్కారం చేయనందుకు భట్టు లోపల బాధపడ్డాడు. ఆ సంగతి గ్రహించి స్వామి అతని భార్య అయిన గీతాబాయితో ఒక పాల రొట్టె చేసి పెట్టు చాలు అన్నారు. ఇంట్లో పాలు లేనందువలన వెంటనే ఆమె పాలవాడింటికి బయలుదేరింది. స్వామి చూసి ఒడిలో పిల్లవాడిని ఉంచుకొని ఊరంతా వెతికినట్లు ఇంట్లో ఆవు నుంచుకొని ఎక్కడికో బయలుదేరావే అన్నారు. అందుకు గీతాబాయి, మా ఆవు గత 4 సంవత్సరాలుగా కట్టలేదు, పాలు ఇవ్వలేదు అని విన్నవించుకుంది. ఆ మాట వింటూనే స్వామి లేచి ఆవు దగ్గరికి వెళ్లారు. అమ్మా గాయత్రి అని ఆవును సంబోధిస్తూ ప్రేమతో దాని వీపు నిమురుతూ, ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, చాలా పేదవాడు, నీవు అతనికి పాలు ఇవ్వాలి అని చెప్పారు. వెంటనే పాలు పితకమని భట్టుతో చెప్పి పాల రొట్టె కోసం సాయంత్రం వస్తాను అని చెప్పి స్వామి వెళ్లిపోయారు. భట్టు ఆవుకు మొక్కి పాలు పితికాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. సమృద్ధిగా పాలొచ్చాయి. సాయంత్రం అయ్యేసరికి పాల రొట్టె చేసి భార్యాభర్తలిద్దరూ స్వామి కోసం ఎదురు చూశారు. చెప్పిన రీతిని స్వామి వచ్చి రొట్టె తిన్నారు. స్వామి ఆరగించిన తర్వాత వారిని ఆశీర్వదించి వెళ్లారు. మంగళవేడలో ఉన్నప్పుడు శ్రీ స్వామి మురికిగా ఉండే ప్రదేశాల్లోనూ ముళ్ళ పొదల్లోనూ పడుకుని నిద్రపోతుండేవారు. ఆయన అలా ముళ్ళల్లో పడుకుని కూడా మహా ఆనందంలో మునిగి ఉండడం చూచి బసప్పతేలి అనువాడు ఈయన మహనీయుడా, సిద్ధ పురుషుడా, పిచ్చివాడా అని ఆలోచిస్తూ ఆయనకు నమస్కరించాడు. వెంటనే స్వామి అతని కేసి తీక్షణంగా చూసి, నేనెవరైతే నీకెందుకు అన్నారు. తన మనోభావాన్ని అంతలో గ్రహించిన ఆయన మహాయోగి అని గుర్తించి ఆ రోజు నుండి ఆయన సేవకై తన కాలానంతటినీ అంకితం చేశాడు. అసలే పేద కుటుంబం, సంపాదన మాని పిచ్చివాని సేవకు అంకితమైన భర్తను గురించి చాలా బాధపడి అతని భార్య కూలీ చేసి పిల్లల్ని పోషించుకునేది. కొన్ని రోజుల తర్వాత ఒక రోజున స్వామి చివ్వాలను లేచి వేగంగా నడవడం ప్రారంభించారు. ఆ వింట చూసేవారంతా కూడా పరిగెత్తవలసి వచ్చేది. చివరికి అందరినీ విడిచి ఆయన ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. బసప్పతేలి ఆయనను వెంబడించాడు. భయంకరమైన అడవిలో స్వామి అండ అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. దారిలో ఒక చోట అన్ని వైపులా నల్లటివి, పచ్చటివి
పాములు అసంఖ్యాకంగా కనిపించాయి. మితిమీరిన భయంతో బసప్ప స్వామి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. స్వామి చిరునవ్వుతో అభయమిచ్చి ఆ పాములను చూపుతూ, నీకెన్ని కావాలో అన్నింటినీ తీసుకో, ఈ అవకాశం మరి తిరిగి రాదు అని తొందర చేశారు. ఆయన మాటను జవదాటని బసప్ప ధైర్యాన్ని పుంజుకొని తన ఉత్తరీయంలో 4.5 అడుగుల పొడుగు గల ఒక పామును పట్టుకొని మూట కట్టి భుజాన వేసుకున్నాడు. అతడు అడవి దాటి రాగానే స్వామి బసప్పతో, ఇంటికి పోయి మూట విప్పి చూచుకో అన్నారు. బసప్ప ఇంటికి పోయి మూట విప్పి చూసినప్పుడు అతని ఆశ్చర్యానికి అంతు లేదు. అది ఒక బంగారపు ముద్ద. జరిగిన ఉదంతం విని అతని భార్య స్వామి శక్తిని గ్రహించింది. ఒకసారి స్వామి మండుటెండలో బాబాజీ భట్ ఇంటికి వెళ్లి చల్లటి మంచినీళ్లు కావాలని అడిగారు. ఇంట్లో బిందులో నీళ్లు వెచ్చగా ఉన్నాయి. దొడ్లో బావి పూర్తిగా ఎండిపోయింది. మహాశక్తి సంపన్నుడైన స్వామి అడిగినప్పుడు మంచినీళ్లు కూడా ఇవ్వలేనందుకు ఆ ఇల్లాలు కంటనీరు పెట్టి నీళ్ల కోసం పక్కింటికి బయలుదేరింది. అది చూసి స్వామి తన అలవాటు ప్రకారం చేతులతో తన పెద్ద పొట్టను పట్టుకొని గట్టిగా నవ్వి అన్నారు, మీ బావిలో నీరు కావలసినంత ఉంది, లేదంటావేం, నేను చూపిస్తారా అని ఆమెను బావి దగ్గరకు తీసుకెళ్లారు. పసిపిల్లవాడికి వలె ఆమె చూస్తూ ఉండగానే ఆయన ఆ బావి పక్కనే మూత్ర విసర్జన చేశారు. చూస్తుండగానే బావిలో నీరు ఊరి బావి పూర్తిగా నిండిపోయింది. భక్తులు ఇప్పటికీ ఆ బావిని దర్శిస్తూ ఉంటారు. మంగళవేడ దగ్గరలో ఉన్న అడవిలో ఒక సాహెబు బిచ్చమెత్తుకొని జీవిస్తూ పిచ్చివానిలాగా తిరుగుతూ ఉండేవాడు. అయినా స్వామికి మాత్రం అతనెంతో భక్తిగా సేవ చేసి చిలుమిస్తూ ఉండేవాడు. ఒకరోజు స్వామి తన చేతిని అతని తలపై ఉంచారు. వెంటనే అతనికి బ్రహ్మజ్ఞానం కలిగింది. కొన్ని వేల మంది అతని దర్శనం చేసుకునేవారు. పిచ్చివానిలో అనిపిస్తూ అతను తన దగ్గరికి వచ్చే వారి మీద రాళ్లు విసిరేవాడు. అయితే అవి సామాన్యంగా ఎవరికి తగిలేవి కావు. అవి ఎవరికి తగిలితే వారి కోరికలన్నీ పూర్తిగా నెరవేరేవి. మంగళవేడలో ఉండగా శ్రీ అక్కలకోట స్వామి మరో 2 మహాత్ములను కలుసుకున్న అద్భుత సన్నివేశం ఒకటి ఆయన చరిత్రలో పొందుపరచబడి ఉంది. స్వామి అప్పుడప్పుడు ఆ ఊరి బయటనున్న ఒక అందమైన ఏకాంత ప్రదేశంలో కూర్చుంటూ ఉండేవారు. ఒకరోజు ఉదయం ఆయన అలా కూర్చుని ఉండగా తేజోమూర్తులైన మరో 2 ఆయన దగ్గరకు వచ్చారు. ఆ ముగ్గురు ఎవరికీ అర్థం కాని వింతైన సంభాషణ జరిపారు. వారిలో ఒక యతి, ఎందుకు ఏడుస్తావు అన్నారు. రెండో వారు, ఎందుకు పిలుస్తున్నావు అన్నారు. స్వామి, ఎందుకు చూస్తున్నావు అన్నారు. అంతటితో ఆ ముగ్గురు అక్కడ సమీపంలో ఉన్న ఒక చిన్న కొండపైకి వెళ్లారు. అక్కడ ఏం సంభాషణ జరిగిందో, ఆ వచ్చిన 2 ఏమైనారో ఎవరికీ తెలియలేదు. కానీ కొంతసేపటికి ఈ స్వామి ఒక్కరే దిగి వచ్చారు. స్వామి కొంతకాలం చలంబైలో ఉన్నారు. రాజా పట్వర్ధన్ ఆస్థానంలో ఒక రామదాసు ఉండేవాడు. అతను గర్విష్ఠి. స్వామి ఒకరోజు అతని మఠంలో పడుకొని నిద్రపోయారు. బయటకు వెళ్ళవలసిన రామదాసు స్వామి లేస్తారేమోనని కొంతసేపు ఎదురు చూశారు. ఎంతసేపటికి స్వామి లేవకపోయేటప్పటికీ విసుగుతో ఆ రామదాసు మఠం బయటకు తాళం వేసుకొని వెళ్ళాడు. పనితంతుల్లో మఠంలో స్వామి ఉన్న సంగతి పూర్తిగా మర్చిపోయి చాలాసేపు ఊళ్ళో తిరుగుతూనే ఉన్నాడు. అకస్మాత్తుగా ఒకసారి జ్ఞాపకం రాగానే రామదాసు మఠం వైపుకు పరిగెత్తాడు. దారిలో ఒక నది ఒడ్డున దూరంగా కూర్చొని పసిపిల్లవాడిలాగా ఆడుకుంటున్న స్వామిని చూచి ఆశ్చర్యపోయాడు. అయినా తన కళ్ళను నమ్మలేక మఠం తెరిచి చూశాడు. లోపల ఎవరూ లేరు. ఆ వింతను షోలాపూర్ వాస్తవ్యుడైన పరశురాం భట్ గోరే స్వయంగా చూచారు. 1850లో స్వామి మంగళవేడ వదిలి వెళ్లిపోవడానికి సంబంధించి ఒక వింతైన సంఘటన ఉన్నది. ఎండలో స్వామి ఊరి పొలిమేరల్లో తిరుగుతూ అక్కడ పొలిమేరల్లో పనిచేసుకుంటూ ఉన్న పండరీనాథును చెప్పుల జత ఇవ్వమని అడిగారు. వెంటనే పండరీనాథు తాను తొడుక్కుని ఉన్న చెప్పులను స్వామికి ఇచ్చాడు. అవి వేసుకుని గబగబా నడుస్తూ స్వామి 10 నిమిషాల్లో వెళ్లిపోయారు. అది చూసి ఏకనాథ్ అన్నాడు, ఆ పిచ్చివానికి నీ చెప్పుల జత ఇచ్చావు, ఇప్పుడు అతడు అయిపు లేకుండా వెళ్లిపోయాడు, మీ పెద్దవాళ్ళు నిన్ను తిడతారు. పండరీనాథ్ ఆందోళన పడ్డాడు. మరుక్షణమే స్వామి వాళ్ళని సమీపించి చెప్పులు పండరీనాథ్కి అప్పచెప్పి, ఇక మీ పెద్దలు నిన్ను తిట్టరులే అని చెప్పి వెళ్లిపోయారు. స్వామి అక్కడే ఉండి వాళ్ళ మాటలు విని అలా చేసి ఉంటారని వాళ్ళు అనుకున్నారు. కానీ కొద్ది నిమిషాల్లో షోలాపూర్ నుంచి వస్తున్న వాట్సార్లు వాళ్ళకి ఎదురై షోలాపూర్కు 2 మైళ్ళ దూరంలో తాము అక్కలకోట స్వామిని చూచామని చెప్పారు. ఆ తర్వాత స్వామి తిరిగి మంగళవేడ ఎన్నడూ రాలేదు. ఆ తర్వాత స్వామి మాహోల్ అనే ఊళ్ళో గణేష్ సోని మమల్తాదార్ ఇంట్లో ఉన్నారు.
ఆ ఊళ్ళో 125 సంవత్సరాలు పైబడిన గణేష్ స్వామి అనే యోగి కూడా ఉండేవారు. ఆయన యోగంలో తన శరీరాన్ని గాలిలో 8 అడుగుల ఎత్తున తేల్చేవారు. ఒకసారి ఆయన శ్రీ స్వామిని ఆహ్వానించి ఏకాంతంలో ఆయనతో చాలాసేపు మాట్లాడి ఆనాటి నుండి యోగాభ్యాసాన్ని విడిచిపెట్టారు. ఈ స్వామి కృప వలన బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత దాంతో ఆయనకేం పని? ఆ ఊర్లోనే ఒక నేత పనివాడు స్వామిని దర్శించి తనకు సాక్షాత్కారం కావాలని స్వామిని వేధించడం మొదలెట్టాడు. చాలా రోజులు అతని మాటను స్వామి పెడచెవిన పెట్టారు. ఒకసారి ఆయన నాగనాథుని ఆలయం ముందు కూర్చుని ఉండగా ఆ సాలె ఆయనను దర్శించి తిరిగి ఆయనను అదే మాట అడిగాడు. అప్పుడు స్వామి వేలితో ఒక దిక్కు చూపించి అదిగో బ్రహ్మం చూడు అన్నారు. ఆ వైపున అతనికి భయంకరమైన తాచుపాములు కనిపించగా అతడు భయపడిపోయాడు. ఆ అనుభవం అతనికి కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది. గణేష్ స్వామి అతన్ని చూసి జాలిపడి అతన్ని రక్షించమని స్వామిని ప్రార్థించాడు. అంతటితో అతనికి ఆ భయం వదిలిపోయింది. అర్హత లేని దాని కొరకు అడగకూడదనడానికి ఈ దృష్టాంతం చాలు. వినాయక చవితికి మమ్మల్తాదారు సోని పెద్ద ఎత్తున గణపతి ఉత్సవాలు చేయించేవాడు. రోజు శ్రీ స్వామి కూడా హాజరయ్యేవారు. ఒకరోజు రాత్రి సంకీర్తన మధ్యలో స్వామి లేచి వెళ్ళిపోతున్నారు. సోని ఆయనను ఉండవలసిందిగా ప్రార్థించాడు. నాకు నీ ఇంట్లో ఉండాలని లేదు అంటూ ఆయన వెళ్ళిపోయారు. ఆయనకు తోడుగా మమ్మల్తాదారు పంపిన పనివాడు మళ్ళీ ఎప్పుడొస్తారు స్వామి అని ఆయన అడిగాడు. వేసవి తర్వాత అని సమాధానం ఇచ్చారు స్వామి. అసలు రహస్యం, సోనికి ఒక ఉంపుడు గత్తి ఉండేది. సోని జీవితంలో అనేక చిక్కులు తలెత్తి ఆ దుస్సాంగత్యం ఆయన వీడే వరకు బాధిస్తూనే ఉన్నాయి. ఆమెను విడిచిపెట్టిన తర్వాత వేసవి ఎండల వంటి ఆ చిక్కులు తీరి తర్వాత స్వామి దర్శనం అయ్యింది. మహాత్ములు భక్తుల లోపాలను ఎలా సరిదిద్దుతారో దీనివల్ల మనం చూడవచ్చు. మోహాల్లో 5 సంవత్సరాలుండి తిరిగి స్వామి షోలాపూర్ చేరారు. అక్కడ ఒక దత్తమందిరంలోకి వెళ్లి ఒక మూల చిన్నపిల్లవాడిలా ఆడుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు చింతో పంతు స్వామి తేజస్సును చూచి ఆయన ఒక సిద్ధపురుషుడే ఉండవచ్చునని మనసులో అనుకున్నాడు. వెంటనే స్వామి అతని కేసు చూసి నేను సిద్ధపురుషున్నో మరొక పురుషున్నో నీకెందుకు అన్నారు. వెంటనే ఆయనకు సాష్టాంగపడి చింతో పంతు ఆయనను తన ఇంటికి భోజనానికి రమ్మని ప్రార్థించాడు. ఆ రోజే పంతు మరికొంతమందిని ఆ భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయానికి అందరూ సమావేశమయ్యారు. దాదాజీ అనే అతిథి స్వామి వాలకం చూచి ఏవగించుకొని చింతో పంతు చెవిలో ఇలా అన్నాడు. ఏ నియమాలు ఆచరించని ఈయననా నీవు ఆహ్వానించింది? ఆయన పంక్తిని కూర్చుని భుజించడం మన వంటి వారికి తగదు. క్షణకాలం చింతో పంతు మనస్సుకి ఆ మాట నిజమే అనిపించింది. మరుక్షణమే వాకిట్లో కూర్చున్న స్వామి లేచి నీ మనసులో వికల్పం కలిగింది, నేను వెళ్ళిపోతున్నాను అని బయలుదేరారు. పంతు తన తప్పును గ్రహించి క్షమాపణ కోరాడు. స్వామి క్షమించి ఉండిపోయారు. మరి కొన్నాళ్ళకి స్వామిని పంతు మరొకసారి భోజనానికి ఆహ్వానించాడు. స్వామి వచ్చారు గాని ఎంతసేపటికి కంచం ముందు కూర్చోలేదు. ఆయన తింటేనే గాని ఇంట్లో ఎవరూ భోజనం చేయడానికి వీల్లేదు. షోలాపూర్ లో కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న చింతో పంతు కుమారుడు దాజీబా ఆఫీస్ ఆలస్యం అవుతుందని తొందరపడుతున్నాడు. చివరికి గత్యంతరం లేక చింతో పంతు అతన్ని ముందు భోజనం చేసి ఆఫీసుకు వెళ్ళమన్నారు. కానీ దాజీబా ఏది ఏమైనప్పటికీ స్వామి కంటే ముందు భోజనం చేయరాదని నిర్ణయించుకున్నాడు. 11 గంటలకు స్వామి భోజనం చేశారు. తొందరగా దాజీ కూడా భోజనం గురించి స్వామి దగ్గర సెలవు తీసుకొని ఆఫీసుకు వెళ్ళాడు. త్వరగా హెడ్ గుమస్తా దగ్గరకు వెళ్లి తన ఆలస్యానికి దాజీ క్షమాపణ చెప్పుకున్నాడు. అంతులేని ఆశ్చర్యంతో హెడ్ గుమస్తా దాజీకి హాజరు పట్టి చూపించాడు. తాను రాకముందే తన సంతకం హాజరు పట్టిలో ఉండడం చూచి దాజీ అది స్వామి మహిమ అని వెంటనే గుర్తించాడు. ఈ సంఘటన జరిగింది 1856లో. సరిగ్గా ఇటువంటి సంఘటన షిరిడి సాయిబాబా చరిత్రలోనూ తాజుద్దీన్ బాబా చరిత్రలోనూ కూడా చూడవచ్చు. కొద్ది కాలంలో ఉద్యోగం నుండి రిటైర్ అయిన చింతో పంతుకు అక్కల్కోట సంస్థానంలో మంచి ఉద్యోగం దొరికింది. ఆయన స్వామిని తనతో అక్కల్కోట రమ్మని ప్రార్థించారు. అది వేసవి కాలం, వేడి ఎక్కువగా ఉన్నది. వర్షాలు కురిశాక వస్తాను అన్నారు స్వామి. పంతు ఒక్కడే వెళ్లి ఉద్యోగంలో చేరాడు. కొద్ది రోజుల తర్వాత అక్కలకోట రాజు చనిపోయాడు. ఆయన తమ్ముడు రాజైనారు. పెద్ద వర్షం కురిసింది. ప్రకృతి అంతా పచ్చగా అందంగా ఉన్నది. సంచారి అయిన స్వామి అక్కలకోట చేరారు.